ఎక్కువగా అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే స్కిన్ పైన మాకు పింపుల్ లాగా వస్తుంది అండ్ అది వైట్గా అవుతుంది, ఇది మేము సోరియాసిస్ అని ఎలా గుర్తుపట్టాలి? ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, అంటే రకరకాల చర్మ రోగాలు ఉన్నాయి. అయితే ఇన్ని చర్మ రోగాలు ఉన్నప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ సోరియాసిస్ అని ఎలా చెప్పగలము అని అంటే, ఒకటి, సోరియాసిస్ అనేది ఫస్ట్ చిన్న పింపుల్లానే వస్తుంది, ఆ తర్వాత కొంచెం మనకి పెసర గింజంత అవుతుంది, ఆ తర్వాత శనగ గింజంత అవుతుంది, ఆ తర్వాత కొంచెం దాని సైజ్ అనేది పెరిగిపోయి అక్కడ ఫస్ట్ రెడ్గా ఉంటుంది, పైన వైట్గా పొట్టుగా పొడి పొడిగా రాలిపోతూ, అంటే మనకి తలలో డాండ్రఫ్ ఉంటుంది కదా, అలాగా మనం గిల్లినా గిచ్చినా లేదు అంటే మన స్కిన్ బాగా డ్రై అయిపోయినా కూడా పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది. సో ఇది సోరియాసిస్ అని మీరు గుర్తుపట్టవచ్చు. అండ్ ఇది వచ్చింది ఒక్కదానితో ఆగిపోదు, స్ప్రెడ్ అవుతూ అన్న ఉంటుంది ఆ ప్లేస్ నుంచి మెల్లమెల్లగా. లేదు అంటే నెంబర్ ఆఫ్ పింపుల్స్ అనేవి మనకి బాడీ పైన వచ్చే ఛాన్స్ కూడా కొన్ని బాడీస్కి కొంతమంది బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. సో సోరియాసిస్ని ఈజీగానే మనము ఐడెంటిఫై చేయొచ్చు, దానికేం భయపడాల్సిన పని లేదు. కొంతమందికి కేవలం తలలో మాత్రమే ఉంటుంది, సో దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటారు. అదేంటి అంటే మనకి ఇంకా షోల్డర్స్ పైన బాగా పొట్టు రాలిపోవడం, ఎప్పుడైనా కూడా మనము ఆయిల్ పెట్టకపోయినా, అంటే హెయిర్కి మాయిశ్చర్ లేకపోయినా అండ్ ప్రాపర్ హెడ్ బాత్ చేయకపోయినా కూడా స్కాల్ప్ సోరియాసిస్ కొంచెం ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ కావాలి అంటే మీరు మన క్లినిక్ వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.